హరే కృష్ణ. అందరికీ తెలుసు, మృత్యువు అనివార్యం. ఏదో ఒక రోజు మనం యమధర్మరాజు ముందు నిలబడాలి, అది పాపం చేసినా పుణ్యం చేసినా. సో ఆ రోజు మీరు ఏం చెప్పుకుంటారు? నా ఫ్యామిలీ కోసం విపరీతంగా నేను కష్టపడ్డాను, ఏదో ఒక రకంగా సంపాదించాను, లేదు అని అంటే మా నాయకుడి కోసం చెంచాగిరి చేశాను, ఇవన్నీ వినరు. సో మనం భగవంతుని కోసం ఏం చేశాము? భగవద్భక్తులకు మన చేతులతో సేవ చేశామా? భగవంతుని యొక్క నామాన్ని కీర్తించామా? లేదా భగవంతుని యొక్క గుడికి, మందిరానికి మనం మన పాదాలతోని నడుచుకుంటూ వెళ్ళినామా? ఇదే ఆధ్యాత్మిక బ్యాలెన్స్. ఆధ్యాత్మిక యొక్క బ్యాలెన్సే భగవంతుడు చూస్తాడు. దాన్ని బట్టే మనకి ఆ పుణ్య పాపకర్మకు అనుగుణంగానే మనం మళ్ళీ 84 లక్షల జీవరాశుల చక్రంలో పడాలా, లేదా భగవంతుణ్ణి చేరుకోవాలనేది నిర్ణయించబడుతుంది. దయచేసి అందరూ గమనించాలి. భగవన్ నామాన్ని, భగవంతునికి సేవ చేయండి, భగవద్భక్తులకు సేవ చేయండి. ఈ